వాడు పూనికతో గోడవంక చూసి అమ్మా నాన్న అమ్మా నాన్న అన్నాడు. అంతే వాడు అన్నది. పరమశివుడు అన్నాడు, ఏమిటి అలా చూస్తావు? వాడు బొమ్మ అని పిలవట్లేదు, మనం పార్వతీ పరమేశ్వరులమని పిలుస్తున్నాడు. జగత పితరవు వందే అని. పద వెడదాం. వృషభవాహనం ఎక్కి ఇద్దరు గబగబా అక్కడికి వచ్చి మంటపంలో దిగారు. ఆ పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు. అమ్మ నాన్న 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 అని అమ్మ నాన్న నాన్న అని ఏడుస్తున్నాడు. ఏం చేయమంటారు, వీడు ఇలా ఏడుస్తున్నాడు అంది ఆవిడ. పిల్లల్ని కన్నా తల్లి వాపాటి తెలీదు, పిల్లలు ఏడిస్తే ఏం చేయాలి, పాలు ఇవ్వాలి, పాలి అన్నాడు ఆయన. ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేశారు పాలిమ్మని. నా స్తన్యమును కానివాడు గ్రోలితే మీరెవరో అర్థం అవుతుంది, వాడికి శివజ్ఞానం వస్తుంది ఇమ్మంటారా అంది. శివజ్ఞానమే వచ్చిందో ఇంకోటే వచ్చిందో, వాడు నమ్మాడు మనం ఉన్నామని. అమ్మా నాన్న అని ఏడిచాడు, ఇచ్చేయి అన్నాడు. పార్వతీదేవి స్తన్యం ఇచ్చింది. చిన్న పిల్లవాడు. ఈలోగా తండ్రి సంధ్యావందనం అయిపోయి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. పిల్లాడి నోటి నిండా పాలున్నాయి. పాలు ఎక్కడివి రా నీకు అని అడిగాడు తండ్రి. వాడు వచ్చి చిరునవ్వు నవ్వాడు. తండ్రి ఆ పిల్లాడిని ఎత్తుకుని దేవాలయంలోకి ఎడుతున్నాడు. వాడు ద్రవిడ సాంప్రదాయంలో పత్తికాలంటారు. వాడు పత్తికం పాడుతూ పరమశివుడి మీద చేతులు ఇలా చప్పట్లు తరుస్తున్నాడు. ఆ చిన్ని చిన్ని చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి చిడతలు విడిచిపెట్టారు వాడి కోసం. ఏదో శుకమహర్షికి దేవీ భాగవతంలో పైనుంచి దండకమండలాలు పడ్డట్టు వాడికి చిడతలు పడ్డాయి. ఆ జ్ఞాన సంబంధర్ ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ముందు రోజే పరమేశ్వరుడు పాలక మండలి వారికి కల్లో కనపడి జ్ఞాన సంబంధర్ వస్తున్నాడు, నాకు మీరు ఏ పల్లకిలో సేవ చేస్తారో ఆ పల్లకి పంపించి అందులో కూర్చోపెట్టి తీసుకురండి అని చెప్తుండేవాడు. ఒక్కసారి నమ్మి అమ్మా నాన్న అని పిలిస్తే ఏమీ తిరిగిని పిల్లవాణ్ణి అంత అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ అన్నారు పోతన గారు. కాబట్టి వెడితే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన రక్షించాలి. కాబట్టి వీళ్ళు పరుగు పరుగున వెళ్ళి శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డు పడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారితో సహా ఆ అడ్డొచ్చిన ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి పరిగెడుతున్నారు. ఏమిట్రా ఇంత కోలాహలం, ఇంతమంది అరుపులు వినపడుతున్నాయి ఇంటి ముందు. లోపలున్న శంకరుడు గబగబా తానే పైకొచ్చాడు. తానే పైకొచ్చి ఏమి పిల్లలు ఇలా పరిగెత్తుకొచ్చారే, ఎందుకు మీ అందరూ వచ్చారు, ఏం కలిగింది మీకు ఆపద? ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు ఒక మర్యాద. ఏం ఆపదలో వచ్చారు మీరు? వాళ్ళు చమత్కారం. నువ్వు హాలాహలం పుచ్చేసుకొని తిన్నగా అంటే బాగుంటుందా? అంతకు ముందు వచ్చినవి ఏవైనా ఈశ్వరుడికి వాళ్ళు సమర్పించారా? అందుకని ఓ స్తోత్రం చేస్తే కూడా వదిలిపోతుంది. వాళ్ళన్నారు, భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ అఖిలమునకు. ఈశ్వర, నీవే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటావు, స్థితిని చేసేటప్పుడు విష్ణువుగా ఉంటావు, లయం చేసేటప్పుడు రుద్రుడిగా ఉంటావు. నీవు పరబ్రహ్మానివి. అటువంటి నువ్వు శక్తియుతుడవు. నీవు బంధనమునందు పడతోస్తావు, తిరోధానమును చేసి మాయ కల్పించి పరబ్రహ్మతత్వము గోచరము కాకుండా చేస్తావు. అనుగ్రహించినటువంటి వాళ్ళకి ఆ తెర పైకెత్తి జ్ఞానమిచ్చి మోక్ష సామ్రాజ్య పదవి కట్టపెడతావు. కాబట్టి ఈశ్వరా మమ్మల్ని అనుగ్రహించు. నీదేమైనా సామాన్య స్వరూపమా? అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషద ఆహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు. తండ్రి, నువ్వు మాకొక ఉపకారం చెయ్యాలి. మేమందరం ఆర్తితో పరిగెత్తుకొచ్చాం. బాహుశక్తిన్ సురాసురుల్జని ఆ పాలవెల్లి మదింప ఏరి అలంఘ్యమై హాలాహలంబు జనించే చిచ్చులాగమన్గొని ప్రాణి సందోహమున్ బ్రతయింపవే దయ దొంగిలింపగనీశ్వర. ఈశ్వర, మా భుజాలు కొవ్వి
ఉన్నవాళ్ళం ఊరుకోకుండా నువ్విచ్చిన పదవులు అనుభవించకుండా అమృతోత్పాదనం చేసి అది తాగుదామని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి మందర పర్వతాన్ని పెట్టి చిలికాం. అమృతం మాట దేవుడెరుగు, హాలాహలం పుట్టింది. దాని బాధ ఓర్వలేక కైలాస పర్వతం మీదకి పరిగెత్తుకొచ్చాం. శివ మమ్మల్ని అనుగ్రహించరా, అనుగ్రహించి ఆ హలాహలం మీరు పుచ్చుకోరా. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అన్నారు వాళ్ళు. 3 మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడివి నువ్వే, భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడివి నువ్వే, పైలోకాలు ఈ లోకము కింది లోకములని ఇన్ని లోకములుగా ఉండేవాడివి నువ్వే. నువ్వు తప్ప లోకంలో ఇంకొక వస్తువు ఎక్కడుంది? కాబట్టి నువ్వే ఆ హాలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని రక్షించాలి. కాబట్టి శంకరా పుచ్చుకోండి. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర. ఓ చంద్రరేఖని ధరించినటువంటి వాడా చంద్రశేఖర, లంపటము నివారింపను, పట్టుకున్న లంపటాలు వదిలిపోవాలంటే, మాయ తొలగిపోవాలంటే, అనుబంధము అన్న మాట ఎవరి యందు పెట్టుకోవాలో తెలిసి రావాలంటే, అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి అన్న భావన కలగాలంటే ఈశ్వరా మీ అనుగ్రహం ఉండాలి. లంపటము నివారింపను సంపద కృప చేయ, ఎవరికి ఐశ్వర్యం ఇవ్వాలన్నా మీ దగ్గర నుంచే రావాలి. జయము సంపాదింపన్, ఏదైనా జయం కావాలి అంటే మీ అనుగ్రహం వల్లే రావాలి. సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడివారి వధింపను సొంపారగమిక చెల్లు సోమార్థధర. చంపెడివాడిని చంపడం నీకే చెల్లింది. అందరినీ చంపేవాడు ఎవడున్నాడో కాలుడు, ఆ కాలుణ్ణి చంపినటువంటి వాడివి, కాలాంతకుడవు, కాలకాలుడవు. అటువంటి స్వామి నీవు తప్ప ఆ హాలాహలాన్ని ఎవరు నిగ్రహిస్తారు? కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి ఈ హాలాహలాన్ని మీరు పుచ్చేసుకోండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను పుచ్చుకుంటానని లేదు, నేను పుచ్చుకోనని లేదు. ఒక్క నిమిషం ఉండండి అన్నాడు. లోకంలో ఒక లక్షణం ఉంది కదండి, వాళ్ళందరూ ఎందుకు పుచ్చుకోరు? పుచ్చుకుంటే ఇంకా రూపం అన్నది ఉండదు, మృత్యు వస్తుంది. మరి పరమశివుడు పుచ్చుకుంటానంటే భార్య ఒప్పుకుంటుందా? ఐదోతనం అని ఒక మాట ఉంది కదా, ఆవిడ ఎలా అంగీకరిస్తుంది? అందుకని తన భార్యకి నచ్చ చెప్పుకున్నాడు. పరమశివుని వంటి త్యాగి లోకంలో ఉండడు. ఎందుకో తెలుసా అండి? తన పెళ్ళి తాను చెడగొట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే పరమేశ్వరుడు ఒకడే. ఆయన హైమవతిని అనుగ్రహించి నిన్ను పాణిగ్రహణం చేసుకుంటాను అని మాటిస్తే ఋషులందరూ వెళ్ళి అడిగారు. త్రికరణ శుద్ధిగా హిమవంతుడు కన్యాదానం చేసేస్తే హిమవత్పర్వతం ఉండదు, మేము తపస్సు చేసుకోవడానికి ఆవాసం ఉండదు, కాబట్టి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టుగా చూడు అన్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఒకసారి బ్రహ్మచారిగా తానే వెళ్ళి తనకి వ్యతిరేకంగా పార్వతీదేవికి చెప్పాడు. పరమశివుడు పూర్యల దండలు వేసుకుంటాడు, నీకు ఆయనతో పెళ్ళి ఏమిటి అన్నాడు. తన పెళ్ళి తాను చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. భక్తినంత పరీక్షిస్తాడు మహానుభావుడు. ఆయనకి బాహ్య సౌందర్యమా కావాలి, అంతఃసౌందర్యం ఆయనకి కావాలి. అపర్ణ అయితే చేపట్టాడు ఆయన. హిమవంతుడు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా చూడాలి. అందుకని పెళ్ళికి వస్తున్నాను అని కబురు చేసి వస్తున్నాడు. పార్వతీ కళ్యాణం లాంటి కళ్యాణం లోకంలో ఎక్కడా ఉండదండి. ఎందుకో తెలుసా? పార్వతీ కళ్యాణంలో వియ్యంకుడు లేదా కన్యాదాత హిమవత్పర్వతం. కాబట్టి ఆయనకి బంధువులు ఎవరు ఉంటారు? పర్వతాలన్నీ ఆయనకి బంధువులు. కాబట్టి ఆయన లోకంలో ఉన్న పర్వతాలన్నిటికీ శుభలేఖలు పంపించాడు. పర్వతాలన్నీ ఆయనకి స్నేహితులైతే, బంధువులైతే, కూతుళ్ళందరూ పర్వతాలకు ఎవరు? నదులు. అల్లుళ్ళందరూ సముద్రాలు కదండి. నదులన్నీ సముద్రాలనేగా చేరుతాయి. అరణ్యాలన్నీ ఆ పర్వతాలకి పిల్లలు. ఎలక కూడా పర్వతానికి కన్నం పెట్టి అక్కడే ఉంటుంది. పెద్ద పులి, సింహం కూడా అక్కడే తిరుగుతాయి. కాబట్టి పర్వతానికి పిల్లలే. కాబట్టి బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి అన్నప్పుడు ఇవన్నీ బయలుదేరాలా వద్దా? ఇవన్నీ ఇటు బయలుదేరాయి. ఆయన దేవతా సార్వభౌముడు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. ఆయన దేవతా సార్వభౌముడు. కాబట్టి ఆయన వెనక దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ ఆయన వెంట వచ్చారు. ఇక పార్వతీ కళ్యాణానికి వెళ్ళనివాడు ఎవడున్నాడో నాకు చెప్పండి. ప్రమదగణాలు ఉంటారు, రాక్షసులు ఉంటారు, అందరూ ఆయన బిడ్డలే. కాబట్టి అందరూ వెళ్ళారు ఆ కళ్యాణానికి.
కాబట్టి అగస్త్యుడిని దక్షిణ దేశానికి పంపించవలసి వచ్చింది, భూమి తేలిపోతుందని. అటువంటి కళ్యాణానికి వెళ్ళి పరమశివుడు వస్తున్నాడమ్మా, మీ అల్లుడు గారు వస్తున్నారు అంటే పాపం అత్తగారికి చూడాలని ఉంటుంది కదండి. మా అమ్మాయి ఏమిటో అంత తపస్సు చేసి భర్తను తెచ్చుకుంది, మా అల్లుడు అందం ఏమిటో చూడాలని ఆవిడ గవాక్షంలో నించుంది. పక్కన నారదుడు నించున్నాడు. నేను గుర్తుపట్టలేనుగా, మా అల్లుడు వచ్చినప్పుడు చెప్పండి. అబ్బో, ముందు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు పిచ్చి తల్లి తెల్లవారు కట్ట నించుంది 4ంటికి, అలా వెళ్ళిపోతున్నారు. రాడు 4 ముఖాలు ఆయన ఒక ఆయన ఎడుతున్నాడు హంసవాహనం మీద, ఆయనేనా మా అల్లుడంది. అబ్బే, మీ ఆయనకి కింకరుడమ్మా ఆయన, ఓ తలగిల్లేశాడు. నకేభ్యసంత్రసన్ ప్రథమమధనాదంధకరిపో, ఓ తలగిల్లే అవతల పారేశాడు ఆయనకి. అప్పటి నుంచి 4 ముఖాలు. ఆయనే పాటమ్మా, మీ వారి ముందు, మీ అల్లుడి ముందు బ్రహ్మగారు వెళ్ళిపోయాడు, ఋషులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. అబ్బో, అంత తేజోమూర్తి మేఘశ్యామం పితకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం, ఈయనే నాన్న అల్లుడంది. ఈయనకి మీ అల్లుడికి తేడా చెప్పడం కష్టం కానమ్మా, వాళ్ళిద్దరు అభేదమే కానీ ఒక్కరే, కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. అయితే మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? ప్రదోష వేళకు కనపడచ్చేమో. తెల్లవారకట్ట నించుంటే ప్రదోష వేళకు వస్తోంది ఒక పెద్ద గుంపు, చుట్టూ భూతప్రేత పిశాచాలు, ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా ఆడుతూ ఒక ఆయన వస్తున్నాడు. అప్పటి వరకు అందరినీ అడిగింది మేనకాదేవి, ఈయనేనా మా అల్లుడని. ఆయన అడగలేదు, ఆయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, నువ్వు అడక్కపోయినా చెప్తున్నా, వాడే మీ అల్లుడని వెళ్ళిపోయాడు. ఆవిడ బెంగెట్టేసుకుని, మీరు నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు శివమహాపురాణం చదవండి. ఆవిడ లోపలికి వెళ్ళి పార్వతీదేవిని పట్టుకున్నది, నిన్ను చంపి నేను చచ్చిపోతాను, వాడా దొరికాడు నీకు తపస్సు చేయడానికి. ఆవిడికి కన్యాదానం చేసేటప్పుడు కూడా సాక్షాత్తుగా అరుంధతీదేవి వచ్చి చెప్పిన కోటి సూర్య ప్రతీకాశం సర్వావసుందరం అని ఆయన కనపడినా కూడా ఆవిడకి అనుమానమే. ఏ పండక్కో గబుక్కుని ఇందాక కనపడ్డట్టు వస్తే మన పరువు ఏమైపోతుంది. త్రికరణ శుద్ధి లేని కన్యాదానం హిమవంతుడు మేనకాదేవుల చేత చేయించుకుని వాళ్ళ రూపాన్ని అలా ఉంచి ఋషులు తపస్సు చేసుకోవడానికి ఆవాసాన్ని మిగల్చాడు పరమేశ్వరుడు. ఎవడైనా తన పెళ్ళికి తాను అలా కనపడి అలా పరిహాసాల పాలవుతాడండి. అది మా తండ్రి యొక్క ఔదార్యం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి భార్య అయిన పార్వతీదేవి ఆది కుటుంబిని. ఆ తల్లి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండడి అమ్మ దుర్గమాయమ్మ, పోతన గారి భాషలో. అంత పెద్దమ్మ తన పసుపు కుంకాలకి భంగం వస్తుందంటే ఎలా ఒప్పుకుంటుంది? కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై యుంటుట ఆర్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. అయ్యయ్యో పార్వతీ, వింటున్నావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో? హలాహలం వచ్చేసిందిట, కాల్చేస్తోందిట, ఎంత బాధపడుతున్నారో. తల్లి తండ్రి అన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండే ఉపయోగం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు కాపాడకపోతే. కాబట్టి పిల్లల్ని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశం? నేను బుచ్చేసుకుంటాను హలాహలం అని ఆవిడ ఏమీ అనలేరు. పూలు కట్టుకుంటోంది అనుకోండి, ఆవిడేమీ మాట్లాడలేదు. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడండి ఆయన. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెరచక గరళము వారించుటప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య కదూ శ్రీమన్నారాయణుడు, నారాయణ నారాయణి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. కాబట్టి రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, భవ భవాని, శివ శివాని, ఇవన్నీ భార్యాభర్తలు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. అందుకే నారాయణ నల్లగా ఉంటాడు, నారాయణి నల్లగా ఉంటాడు. అన్నా చెల్లెళ్ళు ఒకటే. కంచి క్షేత్రంలో మీరు చూస్తే శ్రీమన్నారాయణుడే కన్యాదానం చేస్తుంటాడు పరమేశ్వరుడికి ఇచ్చి పార్వతీదేవిని. కాబట్టి మీ అన్నయ్య స్థితికారుడి, లోకాలన్నింటినీ క్షేమంగా చూస్తూ ఉంటాడు. అటువంటి మీ అన్నయ్య కూడా ఇబ్బందికి లోనయ్యాడు. ఇప్పుడు ఈ హాలాహలం తరువుకొస్తాయి. ఇప్పుడు నేను రక్షిస్తే బావగారు ఆదుకున్నారని సంతోషిస్తాడు. కాబట్టి హరిమదియానందించిన హరినాక్షి జగంబులల్లయానందించను హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య సంతోషిస్తాడు. ఈ విషం పుచ్చేసుకుంటానే. ఎవడైనా లోకోపకారానికి అలా బతిమాలుకునేవాడు ఉంటాడండి? పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి. పరులకి ఉపకారం చేద్దామని ఎవడనుకుంటున్నాడో వాణ్ణి భూత పంచకం ఎప్పుడూ రక్ష చేస్తూ ఉంటుంది. పంచభూతములు సంతోషిస్తూ ఉంటాయి. అసలు